Hey guys, what's up? This is Teja. I'm back to YouTube. First of all, sorry to all the audience. First of all, I'm really sorry because నేను ఒక పెద్ద ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. దట్స్ వై యూట్యూబ్లో వీడియో చేయలేదు. అండ్ చాలా అంటే చాలా మంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, కాల్ చేశారు. సారీ, నేను వాళ్ళకి సారీ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆ కాల్స్కి నేను ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను. బికాస్ నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను. దట్స్ వై నేను కొన్ని స్టేట్స్లో తిరగాల్సి వస్తుంది. నేను లాస్ట్ 6 months నుంచి నాకు ఈ జర్నీ ట్రావెలింగ్ ఎక్కువ అవుతుంది. లైక్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లోకల్ సంథింగ్ కంపెనీస్ నేను విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని ప్రాజెక్ట్స్లో వర్క్ చేశాను. ఎందుకంటే నేను క్లయింట్కి డెమో ఇవ్వడానికి ఇవి తిరగడం, కొత్త క్లయింట్స్ ఇట్లా జస్ట్ మీటప్ కోసం ఇవన్నీ నేను కొన్ని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. దట్స్ వై ఐఎమ్ రియల్లీ సారీ గైస్. అండ్ చాలామంది తిట్టుకుంటారు కావచ్చు, మేబీ చాలామంది తిట్టుకున్నారు నాకు తెలిసి. గ్రూప్ యాక్టివ్ లేదు, గ్రూప్లో మెసేజ్ చేసే ఆప్షన్ లేదు, అండ్ నేను ఏ మెసేజ్కి రిప్లై ఇవ్వడం లేదు అండ్ రెస్పాండ్ అవ్వడం లేదు. లైక్ దట్, సారీ ఫర్ దట్. నేను ఒక్కరినే ఇవన్నీ చూసుకోవడం నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం నేను యూట్యూబ్ చేయాలి, అండ్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేసుకోవడం అంత చాలా హెవీ ప్రాసెస్ అయిపోయింది. చాలా రోజులు అసలు యాక్చువల్లీ టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మీరు నమ్మరు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసినా కూడా బట్ నాకు యూట్యూబ్ చేయాలి, వీడియోస్ మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ వెళ్ళిపోవాలి, మళ్ళీ బ్యాక్ అసలు యూట్యూబ్ పైనే మళ్ళీ ఈ వీడియోస్ పై ఈ వీడియో చేసి ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అందరికీ. అసలు నాకు చాలా అసలు లిటరల్లీ చాలా నైట్స్ అసలు నాకు నిద్రపోయే ముందు ఖచ్చితంగా నాకు ఈ థాట్ వచ్చింది. ఇదే అసలు నిద్రపోయే ముందు నాకు రోజు ఇదే ఆలోచన, యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. బట్ దానికి ఈ రోజు టైం వచ్చింది. యా, ఫాస్ట్ ఈస్ ఫాస్ట్, లీవ్ ఇట్ దట్. బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో ఖచ్చితంగా వీడియోస్ వస్తాయి. యూ హ్యావ్ టు వాచ్, నిన్నే హ్యావ్ టు వాచ్ దట్. ఒక వీడియో నేను ప్రైవేట్ చేశాను లాస్ట్ టైం, ఒక ఫ్యూ డేస్ బ్యాక్. లాస్ట్ వీడియో ఐ థింక్ మన ఛానల్లో అది. ఆ వీడియో చేసిన దాని వీడియో నేను ప్రైవేట్లో చేశాను. ఎందుకంటే నాకు చాలా మంది కాల్ చేశారు మా కమ్యూనిటీ అంటే ఐ థింక్ నా దృష్టిలో మా డిజైనర్స్ కమ్యూనిటీ అది. మా కొలీగ్స్ అండ్ కొంతమంది యూట్యూబర్స్ తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు కాల్ చేశారు, మెసేజ్ చేశారు, ఎందుకు మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్ని మీరు ఎందుకు పబ్లిష్ చేశారు అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ వెబ్సైట్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. అప్పుడు ఆ వెబ్సైట్ పేరు నేను రివీల్ చేయట్లేదు. దట్స్ వై, ఎందుకంటే నాకు ఒక ఇన్సిడెంట్ అయింది కాబట్టి. అట్లా మీరు ఎట్లా రివీల్ చేస్తారండి అని చెప్పేసి కొన్ని కాల్స్ వచ్చాయి. అంటే ఆ వెబ్సైట్ పేరు నేను రివీల్ చేయను ఇప్పటికి కూడా, ఎందుకంటే నేను అది వీడియోని ప్రైవేట్లో పెట్టేశాను ఆల్రెడీ. ఎందుకంటే అది డిజైనర్స్ అందరికీ హెల్ప్ అయ్యే వెబ్సైట్. అది నాకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్న తర్వాత వీడియోస్లో కూడా. బట్ నేను కొంచెం అవుట్డోర్ వెళ్ళడం, ఈ ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేయడం వల్ల నేను దానిపైన వీడియోస్ ఎక్కువ చేయలేదు. అండ్ షట్టర్ స్టాక్ ఇమేజెస్ కూడా ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేను మళ్ళీ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా మీరు వీడియోస్ వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి. గ్రూప్ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 వీడియోస్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.